దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా తండ్రి గారు నూతన గృహాన్ని ఆస్వాదించబోతుండగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు ఏకీభవించడం ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా మౌనంగా తండ్రి గారి యొక్క దివ్య ఆశీస్సుల కోసమై మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈ గ్రహమునకు ఇంత నివసించు వారికి సమాధానం కలుగుగాక. మనమందరం ఏక మనసుతో ఏకకంఠంతో మహిమపరచు ఆ దేవుడు మన పవిత్రాత్మ సహాయం వలన ఇప్పుడు మరెప్పుడు క్రీస్తు అనుచరులమై సమాధానంతో జీవించినట్లు ఈ గ్రహం ఆస్వాదించినట్లు ప్రార్థించము. ప్రార్థించడము. ఓ సర్వేశ్వర, ఈరోజు ఈ గృహమును ప్రవేశించు ఈ మీ దాసుల మీద, మీ కుటుంబం మీద మీరు సదా కార్యక్రమం కలిగి ఉండండి. వీరికి సన్నిహితులై ఉండండి. మీ దీవెనను ప్రార్థించున్నాము. ఈ నూతన గృహమును ఆస్వాదించండి. ఇంటి నుండిగా వీరికి నీడగా ఉండండి. బయట నుండిగా వీరి చెత్త ఉండండి. తిరిగి వారి గృహం చేరు వరకు వారి అతిగా ఉండడం ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఈ గృహం ప్రవేశిస్తారో వారికి మీ ఆశీస్సులు ఇచ్చాలని దీవెనలు ఉంచండి. ఈ గ్రహమునందు మీ పవిత్రాత్మ వసించు అనేక విధములుగా ఈ బిడ్డను ఆస్వాదిస్తూ మీ మహిమ ఈ గ్రహమునందు ఆవరించుగా ప్రార్థిస్తున్నా. ఇక నివసించు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి పిల్లలు, యువతి యువకులు, పెద్దలందరూ కూడా సంతోషంగా జీవిస్తూ మీ యొక్క మనవి చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి గారు తన దివ్యహస్తంలో ఉండగా రిబ్బన్ కట్ చేస్తూ ఉండగా అందరూ కూడా గట్టిగా చెప్పడంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. అందరూ కూడా గట్టిగా చెప్పకూడదు. శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇప్పుడు తండ్రి గారు ఈ నూతన గృహాన్ని పవిత్రమైన తీర్థంతో తీర్థాన్ని చదువుతూ ఆస్వాదించరు. విశ్వాసులు పరిశుద్ధాత్మ గీతాన్ని ఆరంభిస్తూ ఉండగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుడు నూతన గృహంలోనికి ప్రవేశించుతారు. పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా. దావీదు రాజు అభిషేకించిన ఆత్మ దిగిరావా. దావీదు రాజు అభిషేకించిన ఆత్మ దిగిరావా. ఓ పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా. మా
పితసుతులకు అనుబంధమా పవిత్రాత్మ నమస్తే నమస్తే నమః పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగులండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగులండి కావల యేసుని వాగ్దానములా కావల యేసుని వాగ్దానముల ఫలము మరుగునండి మానవాళికి రక్షణమూర్తి ఆదిదేవుని అభిషక్తుడు మానవాళికి రక్షణమూర్తి శిలువ బలియను త్యాగముల శిలువ బలియను త్యాగముల పండించును నవ జీవం పండించును నవ జీవం పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగులండి పూజలు చేయ శ్రద్ధలతో లేచి నిల్చొని ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే ఈ యొక్క బలి పూజకు మన మేత్రాసన ఛాన్సలర్ గారు, గురువులు, మన ఆరోగ్య మాత మదర్ జనరల్ సరినమ్మ గారు, వచ్చిన బంధుమిత్రులందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అందరం కూడా చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనంత ప్రేమని అనంత ప్రేమని యేసయ్యా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి వారి నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రార్థించుదాము. సదా మమ్ము కనికరించి కాపాడు సర్వేశ్వర, పరలోక అధినేత, మీ జీవమును అనుగ్రహమును ఈ కుటుంబంతో పంచుకుంటేవి. దయతో వీరిని వీరి కుటుంబమును ఆశీర్వదించండి. ఈ నూతన గృహము ప్రార్థనకు సమాధానం నిలమే ఉండునగాక. వీరు మీ ప్రేమ యందు జీవించి పరులను సేవించడంలో ఉదార స్వభావులై ఉండునుగాక. ఈ గృహ నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరిని దండిగా దీవించుకుని వేడుకొంచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహాయులై జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఇది మనం చేస్తున్నాము. పెద్దగా ఉంది, ఫోన్ పెద్దగా ఉన్నాయి. సామెతలు 24వ అధ్యాయము 3 నుండి 6 వరకు మరియు 13, 14. ఇల్లు కట్టవలెనన్న విజ్ఞానము అవసరం, పునాదులు ఎత్తవలెనన్న వివేకము ఉండవలేను. ఇంటి గదులకు అరుదైన ప్రశస్త్ర వస్త్రములతో నింపవలెనన్న తెలివితేటలు ఉండవలేను. బలాఢ్యుని కంటే జ్ఞాని మేలు. మంచి యత్నము వలన యుద్ధము గెలవవచ్చును. కుమార, తేనెను భుజింపుము, అది తీయగా నుండును. మధుకోశముల నుండి చిమ్ము తేనె నాలుకకు రుచించినట్లే విజ్ఞానము కూడా హృదయమునకు ఇంపుగా నుండును. దానిని బడయుటలేని నీ భవిష్యత్తు బంగారు బాట అగును. సజ్జనుని ఇల్లు దోచుకొనటై కొంచెయుండు దుర్మార్గుని వలె నీవు ప్రవర్తింపవలదు. మంచివాడు ఎన్నిసార్లు పడినా మరలా పైకి లేచును, కానీ దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనం అగును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనము. Hallelujah, hallelujah, hallelujah.
ప్రభు మీతోనే ఉందిరుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి పోదలిచినట్టు కనపడెను. అంతటా వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యావేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతం చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు లేఖములన్నీ మనం వివరించినప్పుడు మన హృదయంలో ప్రచురింపలేదా అనుకునేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపదేశకుల గ్రంథములో ఒక మాట ఉంది. ఏమని అంటే, ప్రతి వ్యక్తికి కూడా కూడు, గుడ్డ, గూడు అని 3 ఉండాలి అంటూ ఉపదేశకుడు, ఎక్లేసియాస్టెస్ అంటారు, ప్రీచర్ అంటారు ఇంగ్లీష్లో, ఒక వాక్యము. ప్రతి మనిషికి కూడు అంటే అన్నం ఉండాలి, గూడు అంటే గృహం ఉండాలి, వస్త్రం కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి. ఈ 3 ప్రాథమికమైన అవసరాలు ఉండాలి అని అంటుంది దేవుడి వాక్యం. అయితే ఈ 3 ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలా లేదా ఇతరులు ఇవ్వాలా? ఏమిటి దాని అర్థం ఎలా వస్తుంది అని అంటే, దేవుడు ప్రతి వ్యక్తికి యవ్వనము అన్నటువంటి ఒక ప్రాయాన్ని ఇస్తాడు, ఒక వయస్సుని ఇస్తాడు. ఆ యవ్వనంలో తగు విధముగా విద్యను అభ్యసించి ఆ విద్య ద్వారా ఉపాధి అంటే ఉద్యోగం సంపాదించుకొని ఇవన్నీ సంపాదించుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి యవ్వన ప్రాయంలోనే ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ యవ్వన ప్రాయంలోనే ఈ 3 విషయాలు గ్రహించి ఆ తర్వాత మంచి విధముగా సంసార జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఈనాటికి కూడా మీరు అమెరికా వెళితే అక్కడ మీరు చూసేది ఏమిటంటే, ఉద్యోగం సంపాదించుకొని ఒక గృహము స్థిరంగా ఏర్పాటు చేసుకున్న తర్వాతే వారు ఒక వివాహం చేసుకోవడానికి వారు ముందుకు వెళ్తారు. అంటే ముందు చూపు, జీవితం ఈ విధంగా ఉండాలి అని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే వారు ఈ విధంగా ఆలోచిస్తారు. అంటే మన సంప్రదాయంలో అది లేదనుకోండి. అయితే మన యువతి యువకులు యవ్వన ప్రాయంలో ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటూ ప్రభు మనందరికీ కూడా వివరిస్తున్నారు. మనమైతే లేదు, మన పిల్లలకైతే లేదు, యువతి యువకులకు చెప్పవలసినటువంటి విషయం, మీ యవ్వన ప్రాయములనే మీరు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం ద్వారా ఒక గృహం, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నించాలి. ఇది మన యవ్వనస్తులకు చెప్పవలసినటువంటి, మన విద్యార్థులకు చెప్పవలసినటువంటి మంచి పాఠ. ఈ విధంగా చేస్తేనే మంచి జీవితం జీవిస్తూ ఈరోజు సువిశేషంలో చెప్పినట్టు, ప్రభువా మీరు మాతో ఉండండి, మా గృహమున అతిథిగా ఉండండి, మమ్ము ఆశీర్వదించండి, మా పిల్లలను ఆశీర్వదించండి ప్రార్థన చేసుకోవడానికి మనకు అర్హత వస్తుంది. అలా లేని పక్షంలో ఏం ప్రార్థన చేస్తాం, ఏం చెప్తాం ప్రభువుకు? యవ్వన స్థితిని కలిగించినటువంటి ప్రభువుకు మనం ఏం సమాధానం చెప్తాం? మనకు మంచి ప్రాయం ఇచ్చి మన అవయవములు శక్తివంతంగా చేసి మనకు బలాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏం సమాధానం చెప్తాం?
జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడికి ఏం సమాధానం చేయడం. కాబట్టి ప్రతి యవ్వనస్తులు కూడా తమ జీవితంలో ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన ప్రతి గృహమును సందర్శించడానికి ఇష్టపడేవాడు. గృహములకు వెళ్ళేవాడు. జక్కయ్య గృహానికి వెళ్ళాడు, మరియ, మార్త, లాజరు వారి గృహానికి వెళ్ళాడు, సీమోను గృహానికి వెళ్ళాడు. చాలా గృహాలు ఆయన సందర్శించి పేతురు గృహానికి కూడా వెళ్ళాడు. సందర్శించి అక్కడ సంతోషంగా గడిపాడు. అంటే గృహాలను సందర్శించడం, వారితో ముచ్చటించడం, వారితో భోజనం చేయడం ఆయన చాలా ఇష్టమైనటువంటి ఒక అంశం. అందువల్ల ప్రతి గృహం కూడా ఆయనకు ఇష్టమైనటువంటిది. ఒక గృహాన్ని కలిగి ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి అందులో నివసించి అందులో భోజనం చేసి వాడు ఆశీర్వదించి మరి వెళ్తారు. ఇది మన క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు సోదరుడు ప్రశాంత్ సంపాదించుకున్నటువంటి గృహం మనకెంతో సంతోషాన్ని ఇస్తూ ఆయన జీవితంలో ఒక ఇల్లు సంపాదించుకొని సంతోషంగా జీవించడానికి దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఆయన కుటుంబీకులు, ఆయన భార్య, ఆయన పిల్లలు సంతోషంగా ఉండటానికి వారి బంధుమిత్రులుగా, వారి శ్రేయోభిలాషులుగా మనమందరం కూడా సంతోషిస్తున్నాం. ఇటువంటి దేవుడు ఆ కుటుంబాన్ని సంతోషపరిచాడు, ఆ కుటుంబానికి సంతృప్తినిచ్చాడు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేస్తున్నాడు. ఇది మనం సంతోషించేటువంటి విషయం. అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. వారి జీవితంలో కూడా వారిని ఆదుకోవాలని ప్రార్థన చేయాలి. ఈ విధంగా మంచి క్రైస్తవులుగా జీవించడానికి మనము అందరం కూడా ప్రయాసపడాలి. అలాగే ఈ గ్రహంలో వచ్చేవారు, వెళ్ళువారు, ఇక్కడ ప్రార్థించేవారు, పూజించేవారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీస్సులు పొందాలని మనం వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగే ఈ గ్రహంలో మంచి విధంగా దేవుని యొక్క వాక్యము బోధింపబడాలి. ఈ గ్రహం ద్వారా 10 మందికి క్రీస్తు వెలుగు ప్రదర్శింపబడాలి. క్రైస్తవులుగా అది మన బాధ్యత. ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ మన క్రైస్తవ సాక్ష్యము కలగాలి. ప్రభు ఏమన్నాడు? మీరు ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి ఉప్పు అన్నారు. కాబట్టి మన మంచి క్రైస్తవ జీవితం ద్వారా 10 మందికి ఆదర్శంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం క్రైస్తవ జీవితానికి సాక్ష్యం ఇస్తున్నాం. కాబట్టి ఈ కుటుంబం మంచి విధంగా జీవిస్తూ దేవుని ఆశీస్సులు పొందుతూ 10 మందికి ఆదర్శంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే వారి పిల్లలను దేవుని దీవించాలని, ఈ గ్రహమందు ప్రభు వాసం చేసి వీరందరినీ కూడా ఆశీర్వదించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడ చాలామంది గురువులు వచ్చారు. వారి పవిత్రమైన హస్తముల చేత ఈ గ్రహం ఆశీర్వదించబడుతుంది. అలాగే ఎంతోమంది బంధుమిత్రులు, పెద్దవారు వచ్చారు. వారందరి యొక్క ప్రార్థన వల్ల గృహం ఆశీర్వదించబడి దేవుని యొక్క ఆశీస్సులతో మంచి విధంగా వర్తిస్తూ ఈ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది. ఇది మన విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే మనమందరం కూడా ఈ దివ్యబలి పూజను కొనసాగిద్దాం. అర్పణ గీతాలు ఆలపిస్తూ ఉండగా విశ్వాసులు దయచేసి కానుకలు తీసుకుని రాగలరు. నీకు అంకితం నా ప్రాణనాథ, నీకు అర్పితం నా జీవితం. నీకు అంకితం నా ప్రాణనాథ, నీకు అర్పితం నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నేనుంచితివి నీ సన్నిధిలో, నా దేవ స్వీకరించవా. నేనుంచితివి నీ సన్నిధిలో, నా దేవ స్వీకరించవా.
జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం. సహోదరులారా, నేను మీరు అర్పించిన పని సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, అన్ని అవసరములు ఏమైన దేవ, ఈ గ్రహమును నివసించేవారు మీ బోధనలకు బోధులై జీవించినట్లు మీ కుమారుడు సర్వవ్యాపక అర్పణకర్తయ్యను సకల పాప రక్షకులను విశ్వసించిన వీరు ఈ నూతన గ్రహంచే అర్పణంగా తమ హృదయములను అర్పించినట్లు వారి కృప చూపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండగాక, మీ మనస్సులను మనకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును ఈ కృతజ్ఞత ఆనందము చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, శ్రేయస్కరము మీరు మీ ప్రీతం పుట్టిన ద్వారా మానవ జాతిని కలుగు చేసిరి, దాని దయామయపూర్వకంగా ప్రవర్తించిరి. ఆ కారణంగా సర్వసృష్టి మేము యుక్త విధమును చెల్లించినది. రక్షణ భాగ్యము పాత్రలు వారందరూ ప్రమాణికంగా మీ స్థితిగానం చేయించున్నారు. ఏక హృదయంతో మీ భక్తులందరూ మేము పొగడుచున్నారు. ఆ కారణము మేము దూతలతో ఏకమై ఆనందపూర్వకంగా మీ స్థితిగానం చేయుట ఎట్లనగా పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కూటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమునవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునగా. వారు పాల్పడి ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత ఆనందంతో చెప్పి స్తుతించి శిష్యులకు ఇస్తూ ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావంతంలో చెప్పి శిష్యులకు ఇస్తూ ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయు, ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై దారబోయబడును, దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, వారి మరణము తాను స్మరిస్తూ జీవితము అప్పము రక్షణ పాత్రను సమర్పించున్నాము. మీ సముఖం నుంచి మీకు సేవ చేయము పాత్రలుగా చేసినందుకు మేమందరూ తెలుపుచున్నాము. క్రీస్తు శరీరముందు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన యేసు సభను జ్ఞాపకం ఉంచుకోవడము మా సింహరాయలు పాప గారిని, సైన్యాల బాలప్రకాష్ పితాపుత్రులను, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుడు. ఉత్తానముగతం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారినందరినీ స్మరింపుడు, వారిని నీ దివ్య ప్రకాశం నుండి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని పరిశుద్ధ కన్యతలైన మరియమాతతోనూ, ఆమె విరక్త పట్టే పురిత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వార్త కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగును గాక.
రక్షకుడు మనకు ప్రసాదించిన పరమోపదేశం అనుసరించి ప్రాప్తింప సాహసిద్ధము. రాజ్యముగాక ఈ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూలోకములో నెరవేరుగాక. నాటికి కావలసిన మాయనము మాకు ఎట్టుకోండి. మా యొక్క అపూర్ణ వారిని నియమించినట్లు మా అప్పులు నిర్మించండి. మమ్మల్ని శోధనతో ప్రవేశించక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపములు విముక్తులమై ఇటు కడతను గురి కాపునట్టు చేయండి. మీ మోక్షానందము ఆ రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతున్నాము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చున్నాను, నా సమాధానం మీకు వస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును పాటింపక మీ విశ్వాసమును వీక్షింపుడు. మీ ఇష్ట ప్రకారం వారి సమాధానం ఐక్యం అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించిన ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకున్నాం. సర్వేశ్వర గారి పిల్ల లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు దయ చూపండి. సర్వేశ్వర గారి పిల్ల లోకం యొక్క పాపములను పరిహరించిన వారు మాకు దయ చూపండి. సర్వేశ్వర గారి పిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వర గారి పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. వీరి విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యుడు. క్రీస్తు శరీరం దయచేసి గమనించగలరు. కథోలిక సంప్రదాయాన్ని అభ్యసించేవారు దివ్య ప్రసాదము స్వీకరించే ఆచారం ఉన్న వాళ్ళు స్వీకరించగలరు. మిగిలిన విశ్వాసులు బంధుమిత్రులు అందరూ కూడా మౌనంగా కూర్చొని ప్రార్థించగలరు. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించువారు నీవయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. ఎడబాయని నడిపించిన మా దేవా, ఎడబాయని నడిపించిన మా దేవా, ఆతుడు నీవై, ఆనందగంగై, ఆతుడు నీవై, ఆనందగంగై, నన్ను నడిపించువారు నీవయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు, యేసయ్యా బంగారు యేసయ్యా.
యేసయ్యా బంగారు యేసయ్యా గౌరవైనటువంటి డయాసిస్ కిషోర్ సైనాల పాన్ ప్రకాష్ కిషోర్ తండ్రి గారికి ఇక్కడ గృహాన్ని బ్లడ్ చేయడానికి వచ్చినటువంటి తండ్రి గారికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి తండ్రి గారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడి నుంచో దూరం నుంచి చూసినటువంటి ఫాదర్లందరికీ మరి ముఖ్యంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వర్షాకాలంలో కూడా దూరం చూసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అడిగిన వెంటనే మాకు సహకరించినటువంటి ఆపరేషన్ వర్క్ కానీ అన్ని రకాల పనులకు సెరీనా మదర్ గారికి వాళ్ళ యొక్క సిస్టర్లకు సిస్టర్ల బృందానికి అలాగే పాటలకు అడిగిన వెంటనే సరే తమ్ముడు నేను వస్తానని తెలియజేసినటువంటి అన్నగారికి దేవిజన గారికి అలాగే ఈ గృహానికి అన్ని విధాల ప్రతి విషయంలోనూ తోడున్నటువంటి బావగారు అయినటువంటి సురేష్ బాబు గారికి అక్క విజయక్కకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓ సర్వేశ్వర, మీ అనంత భాగ్యములకు యోగ్యులముటకు మేము ఎంత మాత్రము యోగ్యులము కాము. మేము స్వీకరించిన మీ కుమారుని శరీర రక్తములు మా ఆధ్యాత్మిక జీవితములకు పునాదిగాను దృఢంగా ఉన్నట్టు కృప చేయుడు. మా జీవిత భాగస్వామిగా మీరు సిగిన ఈ కుటుంబమునకు మీరు సిగిన ఈ నూతన గృహములు మీ పవిత్రాత్మ నిరంతర నివాసం ద్వారా వీరికి శాంతి, సమాధానంలో, ఆనందములు, సంతృప్తితో జీవించి వీరి పొరుగువారి హృదయముల్లో సేవ, ప్రేమ, ధన్యత వారు చెందినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనం చేయించున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించు. సర్వేశ్వరునికి వందనములు.
ఇప్పుడు శ్రీ పశుపల్ల ప్రశాంత్ కుమార్ వారి సత్యమని మన మధ్యకు వచ్చేసినటువంటి మహారాజశ్రీ గౌరవనీయులు సజ్ఞాల ప్రకాశ్ తండ్రి గారిని పూలమాలతోనూ మరియు దుస్సాలతోనూ సత్కరిస్తూ ఉండగా విశ్వాసంతో కూడా గట్టిగా చప్పరతవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటివి, మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏమి అడిగినా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పరిగపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. మా ఇంటిలోనికి నీ పాదం మోపుము, మా ఇంటిలోనికి మా పాదం మోపుము. దీవించుము నీ ప్రేమతో ప్రభువా, దీవించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నై ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నై ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే ఈ ప్రేమ పండగా, అడవి పువ్వులే ఈ ప్రేమ పండగా. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా
ప్రభువా